హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీక్యూ మాస్టర్ తెలుగు. ఓకే, ఈరోజు గాయ్స్ ఫిజిక్స్ కూడా చేయండి అని ఒక వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ భరత్ గాడ్ అని రిక్వెస్ట్ చేశాడు. ఫిజిక్స్ మీద కూడా క్వశ్చన్స్ చేయమని. ఓకే భరత్, ఇది నీ కోసమే ఈ వీడియో. సారీ కొంచెం లేట్ అయింది. సో లేట్ చేయకుండా మనం ఫిజిక్స్ క్వశ్చన్స్ని కొన్ని సాల్వ్ చేద్దాము. ఇవన్నీ కూడా టైర్ 2 లెవెల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. ఓకే, ఏది ఫ్రమ్ కరెంట్ సైడ్. ఓకే, మనం 30 టైర్ 2 లెవెల్ పీవైక్యూస్ని ఫిజిక్స్ సబ్జెక్ట్కి సంబంధించి చేయబోతున్నాము. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. డాష్ ఈస్ ద చేంజ్ ఆఫ్ లొకేషన్ ఆర్ పొజిషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు టైమ్. ఓకే, డాష్ ఈస్ ద చేంజ్ ఆఫ్ లొకేషన్ ఆర్ పొజిషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు టైమ్. ఫోర్సా, మొమెంటమా, మోషనా, స్పీడా? స్పీడ్ అనేది రేట్ ఆఫ్ చేంజ్ అనేది ఉంటుంది. స్పీడ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ కూడా కాదనుకుంటా, నాకు కరెక్ట్గా గుర్తురావట్లేదు. ఓకే చూద్దాం. మోషన్ అయితే కాదు, మొమెంటమ్. ఓకే, చేంజ్ ఆఫ్ లొకేషన్ పొజిషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు టైం. ఓకే, నాకు తెలిసి స్పీడే అనుకుంటా ఆన్సర్. స్పీడ్ అవుతుంది. క్వశ్చన్ నాకు కరెక్ట్గా ప్రిపేర్ అవ్వలేదు నేను కూడా. క్వశ్చన్ చూద్దాం. మోషన్. ఓకే, స్పీడ్ అయితే కాదు, మోషన్. మోషన్స్ రిఫర్స్ టు ద చేంజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు టైం. కరెక్టే. ఓకే, ఇన్ ఫైనల్ వెలాసిటీ u అండ్ at. ఓకే, v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at అనేది గుర్తుంచుకోండి. వేర్ v ఈజ్ ఫైనల్ వెలాసిటీ, u ఈజ్ ఇనిషియల్ వెలాసిటీ. ఒకసారి ఇదంతా చూడండి. సో డాష్ ఈజ్ ద చేంజ్ ఆఫ్ లొకేషన్ ఆఫ్ పొజిషన్. ఓకే, ఫిజిక్స్ అనేది మ్యాథ్స్ అనేది కొంచెం ఇంటర్లింక్ అవుతుంది మనకి. ఏం చేస్తాం? మొమెంటం అంటే ఏంటి, ఫోర్స్ అంటే ఏంటి? ఫోర్స్ అంటే ఏం లేదు, ఒక ఆబ్జెక్ట్ మీద మనం ఎంత ప్రెషర్ అప్లై చేస్తాం దాన్ని ఫోర్స్ అంటాము. దీని యొక్క క్వాంటిటీ వచ్చేసి న్యూటన్, NEWTON, న్యూటన్స్లో మెజర్ చేస్తాము. మొమెంటం అంటే తెలిసిందే కదా, ఒక స్వింగ్ మోషన్ ఉంటుంది కదా, దాని మొమెంటం అంటారు. మోషన్ అంటే తెలిసిందే. స్పీడ్ అని అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అనుకుంటా. కరెక్ట్గా డెఫినేషన్ కరెక్ట్గా గుర్తురావట్లేదు. ఓకే చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్తుంటే మనకు అర్థమవుతుంది. వాట్ ఈస్ ద న్యూమెరికల్ వాల్యూ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ? న్యూమెరికల్ వాల్యూ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏది? వాట్ ఈస్ ద ఫిజికల్ క్వాంటిటీ? రెఫరెన్స్, డైరెక్షన్, డిస్టెన్స్, మ్యాగ్నిట్యూడ్. ఫిజికల్ క్వాంటిటీ అన్నాడు. ఫిజికల్ క్వాంటిటీ అంటే అది ఎగ్జిస్ట్ ఉండాలి. డిస్టెన్స్ అనేది ఫిజికల్ క్వాంటిటీ. ఓకే, డైరెక్షన్ అనేది ఫిజికల్ క్వాంటిటీ కాదు. అది నార్త్ అవ్వచ్చు, సౌత్ అవ్వచ్చు, వెస్ట్ అవ్వచ్చు. రెఫరెన్స్ అనేది కూడా ఫిజికల్ క్వాంటిటీ కాదు. ఇది కాదు, ఈ రెండు అయితే కాదు. డిస్టెన్స్, మ్యాగ్నిట్యూడ్, ఈ రెండింటిలో అయ్యేది. డిస్టెన్స్ అంటే ఫిజికల్ క్వాంటిటీ కాదు. 10 కిలోమీటర్స్ అనేది ఒక ఫిజికల్ క్వాంటిటీ కాదు, అది ఒక మెజర్మెంట్ అంటే డిస్టెన్స్. సో ఇది కూడా కాదు. సో మన ఆన్సర్ వచ్చేసి మ్యాగ్నిట్యూడ్ అవ్వాలి. ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ మ్యాగ్నిట్యూడ్. చూసాం కదా, ద మెజర్మెంట్ ఆఫ్ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ క్వాంటిటీ ఈజ్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. ఓకే, సో అంతే కదా. ఇంకా చూడండి. ఓకే, నెక్స్ట్, ఇఫ్ ద డిస్టెన్స్ కవర్డ్ ఈజ్ 0 దెన్ డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్కి డిస్టెన్స్కి డిఫరెన్స్ ఏంటో మీరు తెలుసుకోవాలి. నేను కన్ఫ్యూజ్ అయ్యాను. ఇది చూడండి. ఇప్పుడు పాయింట్స్ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ సి ఉంది. ఓకే, మనం ఏ దగ్గర స్టార్ట్ అయ్యి బి దగ్గరికి వెళ్ళాం, బి దగ్గర నుంచి సికి వెళ్ళాం. ఓకే, సో ఏబిసి ఇది డిస్ప్లేస్మెంట్ అవుతుంది. డిస్ప్లేస్మెంట్ ఇది డిస్ప్లేస్మెంట్ కాదు, డిస్టెన్స్. DISTANCE ఇది డిస్టెన్స్ అవుతుంది. మరి ఒకేలా ఏ నుంచి డైరెక్ట్గా సికి వెళ్ళాం, బీని మీట్ అవ్వలేదు అంటే వెళ్ళాము, కానీ సేమ్ టైంలో మనం ఏ నుంచి సికే పోయాం అంటే గ్రాఫ్ ప్రకారం డిస్ప్లేస్మెంట్ అంటారు దాన్ని. AC అనేది డిస్ప్లేస్మెంట్. DISPLACEMENT. లైక్ ఇప్పుడు ఒక గ్రాఫ్ ఉంది, ఇది ఎక్స్, ఇది వై. మనం ఇలా ఏదో ఒక లైన్ ఇలాగ వెళ్తుంది అనుకోండి. మనం ఓన్లీ ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఇదంతా మెజర్ చేయట్లేదు. ఓన్లీ వై యాక్సిస్ని అసలు మెజర్ చేయట్లేదు, ఓన్లీ ఎక్స్ యాక్సిస్నే మెజర్ చేస్తున్నాం మ్యాథ్స్లో. సో 0 to 10 ఉంది అనుకోండి. 10 ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్. మనం దీన్ని మెజర్ చేయట్లేదు, ఈ వై యాక్సిస్ని ఇదంతా. దీని యొక్క లెంత్ మెజర్ చేస్తే అది డిస్టెన్స్ అవుతుంది. ఓకే, ఇక్కడ కూడా అంతే. ఏ నుంచి బికి, బి నుంచి సికి. ఇది ఎక్స్, ఇది వై అనుకోండి. ఓకే, ఇది డిస్ప్లేస్మెంట్. ఇది ఏకంగా జెడ్ అవుతుంది, సపరేట్ రూట్, డైరెక్ట్గా స్ట్రెయిట్ రూట్ ఎక్స్ యాక్సిస్ మీద. దాన్ని డిస్ప్లేస్మెంట్ అంటారు. ఓకే, అది గుర్తుంచుకోండి. సో ఇఫ్ ద డిస్టెన్స్ కవర్డ్ ఈజ్ 0. ఓకే, ఇక్కడ నుంచి 0నే ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి. సో ఏకి సికి మధ్య కూడా 0నే ఉండాలి. మస్ట్ బి 0 ఆన్సర్. అంటే డిస్ప్లేస్మెంట్ కూడా 0. డిస్టెన్స్ 0 అయితే డిస్ప్లేస్మెంట్ కూడా 0 అవుద్ది. కానీ డిస్టెన్స్ కనుక ఒక 100 ఉందనుకోండి, డిస్ప్లేస్మెంట్ 1 కూడా ఉండొచ్చు. ఎందుకు అంటే ఇది ఇలాగ ఉండొచ్చు. ఓకేలా, ఏ అనేది ఇలా పైకి వెళ్ళి డైరెక్ట్గా ఇలాగ వచ్చిందనుకో, ఇది 100 అవుతుంది. కానీ ఇక్కడ ఎంత 1 ఉంటుంది గ్యాప్ అలాగా. ఓకే,
must be 0. Next question. As the object covers unequal distances in equal intervals of time, it is said to be in dash motion. Unequal distances, equal intervals of time. Like ఒక 10 seconds, 10 secondsకి ఇంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది. ఇంకో 10 secondsకి 20 kilometers కవర్ చేస్తుంది. ఇంకో 10 secondsకి 5 kilometers కవర్ చేసింది. సో ఇదేంది, ఓ పద్ధతి లేదు. టైం అనేది సేమ్ ఉంది కానీ డిస్టెన్స్ అనేది ఈక్వల్గా లేదు. సో నాన్ యూనిఫామ్ అని అంటాం. ఓకే, నాన్ యూనిఫామ్ మోషన్, ఈక్వల్ డిస్టెన్స్, అన్ఈక్వల్ డిస్టెన్స్ టైం. హియర్ యాక్సలరేషన్ ఈజ్ నాన్ జీరో. ఎందుకంటే స్పీడ్ చేంజ్ అవుతూ ఉంది. ఇక్కడ ఒకసారి 10 kilometers కవర్ అయింది, ఇంకోసారి 60 kilometers కవర్ అయింది, ఇంకోసారి 50 kilometers సేమ్ టైంలో. సో యాక్సలరేషన్ ఈజ్ నాన్ జీరో ఇన్ నాన్ యూనిఫామ్ మోషన్ అని గుర్తుంచుకోండి. డిస్టెన్స్ కవర్డ్ బై అన్ ఆబ్జెక్ట్ పెర్ యూనిట్ టైమ్ ఈజ్ కాల్డ్. డిస్టెన్స్ కవర్డ్ బై అన్ ఆబ్జెక్ట్ పెర్ యూనిట్ టైం. ఇదిగోండి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. మీరు మ్యాథ్స్ చేస్తుంటే మీకు అర్థమయ్యి ఉంటుంది. డిస్టెన్స్ కవర్డ్ బై ఆబ్జెక్ట్ పెర్ యూనిట్ టైం అంటే d/t ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. స్పీడే, అంతే, మనకి ఇంకేం లేదు. ఓకే, అదే గుర్తుంచుకోండి. ద స్పీడ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ అన్ అమౌంట్ ఆఫ్ చేంజ్ ఇట్స్ పొజిషన్, thus ఇట్ ఈస్ స్కేలార్ క్వాంటిటీ. ఓకే, thus it is a scalar quantity. Okay, change of position, scalar quantity, vector quantity కాదు, డైరెక్షన్ ఉండదు దానికి. The average speed of an object interval time and distance traveled by an object measured by length of interval time. Instantaneous speeds limits. Okay, speed has the dimension separated. Okay, ఇది. An object travels 16 meters in 4 seconds and another travels 16 meters in 2 seconds. What is the average speed? Okay, మనకి యావరేజ్ స్పీడ్ మ్యాథ్స్లో చేసింది. ఇక్కడ మనం ఫిజిక్స్ కొంచెం సపరేట్గా నేర్చుకుని బుర్రని స్ట్రెయిన్ చేయొద్దు. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఓకే, 16 meters in 4 seconds కదా. టోటల్ డిస్టెన్స్ 16 + 16 బై టోటల్ టైం 4 seconds 2 seconds, 4 + 2 6. ఓకే, 32/6, 6 5 are 30, 6 3 are 18, 5.33 వస్తుంది. ఆన్సర్ ఇదే, 5.33. చూసారు కదా, మనం మ్యాథ్స్నే యూజ్ చేస్తాం ఇక్కడ, ఏం పెద్ద లేదు. ఓకే, వాట్ ఈస్ ద సైంటిఫిక్ టర్మ్ ఫర్ స్పీడ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ మూవింగ్ ఇన్ డెఫినెట్ డైరెక్షన్? స్పీడ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ డెఫినెట్ డైరెక్షన్, వెలాసిటీ అనుకుంటున్నాను నేనైతే. యాక్సిలరేషన్ కాదు. యాక్సిలరేషన్ అంటే నాన్ యూనిఫామ్ స్పీడ్, అంటే నాన్ యూనిఫామ్ డిస్టెన్స్ ఉంటుంది. సో వెలాసిటీ అనేది యూనిఫామ్లో ఉంటుంది. నాకు తెలిసి వెలాసిటీ. వెలాసిటీ ఆఫ్ ఎ పార్టికల్ ఇస్ డిపెండ్ ఆన్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. ఓకే, సిమిలర్లీ యాక్సిలరేషన్ ఆఫ్ డిపెండ్ ఆన్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఇట్స్ వెలాసిటీ. అబ్బో, ఇక్కడ చూసుకోండి, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఆఫ్ వెలాసిటీ. ఇది గుర్తుంచుకోండి. స్పీడ్ వచ్చేసి చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ ఇంటూ టైం, ఆర్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ పర్ యూనిట్ టైం. ఓకే, డిస్టెన్స్ పర్ యూనిట్ టైం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఎగ్జాంపుల్ ఆఫ్ వెక్టార్ క్వాంటిటీ? మనం ఇందాకే చూసాం, వెలాసిటీ అనేది వెక్టార్ క్వాంటిటీ. ఓకే, ఇక్కడ వెలాసిటీ ఉందా, వాల్యూము, టెంపరేచర్, మాస్ ఏఈ కావు. ఓకే, వెలాసిటీ. The definition of vector quantity is a physical quantity that has both magnitude and direction. The fact that velocity has both magnitude and direction makes it vector quantity. Okay, velocity అనేది vector quantity. ఇక్కడ అంతా అదే రాశాడు, దగ్గర velocity. ఓకే, పాజ్ చేసి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ ద odometer ఆఫ్ ఎన్ ఆటోమొబైల్ మెజర్? ఓకే, ఓడోమీటర్ అంటే ఏంది? ఆటోమొబైల్లో మనకి ఓడోమీటర్ అని ఉంటుంది చూసారా. ఓడోమీటర్ అంటే ఏం లేదు, ఇలాగ ఉంటుంది. ఇక్కడ ఒక ముళ్ళు ఉంటుంది, ఇక్కడ 0 1 2 60 80 90 అని అదే ముళ్ళు, దాన్ని స్పీడోమీటర్ అని అంటాం. కానీ స్పీడోమీటర్ కాదు, ఓడోమీటర్. అది డిస్టెన్స్ ఎంత వెళ్తుందని చెప్తుంది. ఓకే, డిస్టెన్స్. ఓకే, డ్యూరింగ్ ఎన్ ఎక్స్పెరిమెంట్ ఏ సిగ్నల్ ఫ్రమ్ ఏ స్పేస్ షిప్ రీచ్డ్ ద గ్రౌండ్ స్టేషన్ ఇన్ 7 minutes. ఓకే, వాట్ వాస్ ద డిస్టెన్స్ ఆఫ్ ద స్పేస్ షిప్ ఫ్రమ్ ద గ్రౌండ్ స్టేషన్? ఓకే, ఇది నేల, ఇది స్పేస్ షిప్. ఓకే, a signal from spaceship reached the ground station in 7 minutes. 7 minutes పట్టిందంట ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి. వాట్ వాజ్ ద డిస్టెన్స్ ఆఫ్ స్పేస్షిప్ ఫ్రమ్ ద గ్రౌండ్? S is equal to 3 × 108 meters per second. S అంటే ఏంటి? టైమా? మనకు తెలిసిందే V is equal to U plus AT, లేదా డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఓకే, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ మనకి స్పీడ్ ఎంత ఇచ్చాడు? ఇదా మీటర్స్ పర్ సెకండ్. ఓకే, 3 × 108 meters per second ఇంటూ ఇక్కడ సెకండ్స్లో ఇచ్చాడు కదా. మనం కూడా దీన్ని
ఎంత చేద్దాం? మీటర్స్లోనే ఉంది క్వశ్చన్, సో మనం కూడా మీటర్స్లోనే చేద్దాము. మీటర్స్ పర్ సెకండ్ అన్నట్టు 7 × 60, 7 × 60 చేయండి. ఓకే, అబ్బో 3 7 20. guys, sorry, some mistake, small mistake. 30 × 80 meters per second. ఓకే, సెకండ్ మీటర్స్ పర్ సెకండ్, ఎస్ ఇన్వర్స్ ఉంది ఇక్కడ. 108 meters per second. 7 × 60, 7 3 210 × 108. 210 × 108 ఇంటూ 67 ఇక్కడ మల్టిప్లై చేస్తాను. 210 × 108 × 60 మీటర్స్ పర్ సెకండే అనుకుందాం మరి. ఇంతే రావాలి. ఇంటూ 5/18 చేద్దాం. ఓకేలా మనం మీటర్స్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేస్తాం కాబట్టి ఇంటూ 5/18 లేదా 18/5. 18/5 చేసిన 5/18 చేస్తుందాం. 5/18. ఓకే, 9 2 9, 12 2 1 2 6 6 5 30 ఇంటూ 60 ఇంటూ 210. స్టిల్ రావట్లేదు, నేనేదో చిన్న తప్పు చేశాను. తప్పు ఏంటో ఒక్క నిమిషం. లేదు గాస్, యాక్చువల్లీ కరెక్ట్గానే ఉంది మనం చేసింది. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ వచ్చేసి 3 × 108 × 7 × 40. ఓకే, 30 × 108 × 7 × 60 ఉంది కదా. దేంతో డివైడ్ అవుతుందో చూద్దాం ఆప్షన్స్ తోటి. 166 అవుతుంది అసలు. 7 6 42, 420 అవుద్ది. 30 30 × 108 దేంతో అవుద్ది? 109. 109 అయితే అన్నిటిలోనూ ఉంది. సో 109 దేని ద్వారా వస్తుంది? ఓకే, ఇక్కడ నేను 3 అయితే ఇక్కడ 30 వేసాను, అక్కడ దెబ్బ కొట్టింది. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఓకే, ఒకసారి మొత్తం అంతా ఎరేజ్ చేస్తున్నా. ఎరేజ్ ఆల్ ఇంకా. ఓకే, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. మనకు ఆల్రెడీ ఇక్కడ స్పీడ్ ఇచ్చాడు. 3 × 108 meters per second ఇంటూ టైం వచ్చేసి ఎంత? 7 minutes. మినిట్స్ కాదు, సెకండ్స్లోకి మార్చుకోవాలి కాబట్టి 60తో మల్టిప్లై చేస్తున్నాం. ఓకే, 7 6 420. 420 ఇంటూ 3 × 108. 420 ఉండొచ్చా? 420 ఉండకూడదు, దాన్ని ఇంకేమైనా డివైడ్ చేయవచ్చా మనం? 3 2 6, 3 4 12, 126 వచ్చింది. ఇంటూ 0 × 108. ఓకే, 126 ఉంది ఇక్కడ. ఓకే, 126 ఇంటూ 1080. ఈ 0 నడిచేది మనతో 1080 అవుద్ది. ఇది మ్యాచ్ అవ్వట్లేదు. 126 ఇంటూ 1080. లేదంటే ఇక్కడ 16 × 109 చేస్తే ఎంత వస్తుంది? 6 9 54, 6 8 48. మ్యాచ్ అవ్వట్లేదు. 6 9 54, 6 9 54, 8 9 72, 6 8 48, 6 9 54, 54. సంథింగ్ ఈస్ మిస్సింగ్ గైస్. నేను ఏదో తప్పు చేశాను. ఇది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెరీ వెరీ సారీ, ఐఎమ్ డీప్లీ సారీ అబౌట్ ఇట్. ఓకే, ఇక్కడ ఆన్సర్ చూద్దాము. ఆన్సర్లో అయితే మరి ఇలాగే ఇచ్చాడు. 126 × 109. 126 × 109 ఎలాగ వద్దు? ఇక్కడ 108 రావాలి కదా. 108 వస్తే ఓకే మ్యాచ్ వద్దు. మరి క్వశ్చన్ తప్పు అనుకుంటా, అది ఆప్షన్. వెరీ వెరీ సారీ. నెక్స్ట్, వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ నోన్ యాజ్? మనం ఇందాకే చూసాం. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? వెలాసిటీ. VELOCITY, వెలాసిటీ. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు యాక్సిలరేషన్. ఓకే, యాక్సిలరేషన్ is the answer. Velocity, speed. The rate of change of displacement or distance of body is called velocity. Velocity is a vector quantity. It has both magnitude as well as direction. Acceleration, the rate of change of velocity is called acceleration of the body. Okay, ఇదిగో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ మెజర్ ఇచ్చాడు చూడండి. ద మినిమం పాత్ ఆఫ్ లెంత్ బిట్వీన్ 2 points is called displacement. డిస్టెన్స్ అంటే టోటల్ పాత్ ఆఫ్ లెంత్ బిట్వీన్ 2 points is called distance. ఓకే, మినిమం పాత్. వాట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ యాక్సిలరేషన్? ఓకే, meters per
సెకండ్ స్క్వేర్ అని అనుకుంటున్నా, మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. యా, ఇది ms-2 కాదు, మీటర్స్ పర్ s⁻⁻², మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే, యాక్సిలరేషన్ కాదు. ఏ బస్ డిక్రీజెస్ స్పీడ్ ఫ్రమ్ 80 కిలోమీటర్స్ టు 60 కిలోమీటర్స్ ఇన్ 5 seconds. ద యాక్సిలరేషన్ ఆఫ్ ద బస్ ఇస్, యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. వెలాసిటీ అని మనకు తెలిసిందే, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అని. మరి వెలాసిటీ అంటే ఏంటి? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ స్పీడ్. ఓకే, ఇక్కడ ఎంత 20 డిఫరెన్స్ ఇన్ 20 కిలోమీటర్స్. 20 కిలోమీటర్స్ కదా 5 seconds. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 20ని మనం మీటర్స్ కింద కన్వర్ట్ చేద్దాం. 20 ఇంటూ 1000 మీటర్స్ బై 4,000 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అని ఉంది కదా. ఇంకో 60 వేద్దాం. 4000 బై 60, ఇంకో సెకండ్ వేద్దాం. 0 0 6 8 48, స్టిల్ నాట్ హ్యాపెనింగ్. ఇక్కడ ఏదో తప్పు, నాకు కరెక్ట్ క్యాలిక్యులేట్ చేయడం రావట్లేదు. ఏ బస్ డిక్రీజ్ స్పీడ్ 80 కిలోమీటర్స్ 60 కిలోమీటర్స్ ఇన్ 5 seconds. ఓకే, ద యాక్సిలరేషన్ ఆఫ్ ద బస్ ఈస్, డీసెలరేషన్ అయితే వస్తుంది 2.2 to 1.11 అని తెలియట్లేదు. మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ డీసెలరేషన్, లేదంటే 1.11 డీసెలరేషన్ ఇదే అని. యాక్సిలరేషన్ అయితే కాదు, ఎందుకంటే స్పీడ్ ఇక్కడ డిక్రీజ్ అయింది. 80 కిలోమీటర్స్ 60, సో 20 కిలోమీటర్స్ పర్ అవర్ మారిపోయింది ఇన్ 5 seconds. బస్ ఈస్ 20 కిలోమీటర్స్ బై 5 ఇంటూ 60 చేసి ఇంటూ 1000 చేసినా అదే వచ్చింది ఇందాక చేసినట్టే. మరి ఎలా చేశాడు? ఓకే, గివెన్ ఇనిషియల్ వెలాసిటీ u వచ్చేసి 80 కిలోమీటర్స్. ఓకే, ఫైనల్ వెలాసిటీ 60. ఓకే ఓకే, టైం వచ్చేసి 5. v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ 80. v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ 80 అనే ఫార్ములా యూజ్ చేశాడు యాజ్ పర్ ఫస్ట్ లా ఆఫ్ న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. ఓకే, 16.66 ఈజ్ ఈక్వల్ టు 2.10 ఇంటూ. ఓకే ఓకే, v ఈజ్ ఈక్వల్ టు u ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ వెలాసిటీ, v ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ వెలాసిటీ. ఓకే, అది గుర్తుంచుకోండి, ఫార్ములా గుర్తుంచుకోవాలి మనం. v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ 80. ఇది గుర్తుంచుకుందా కానీ ఎందుకు అప్లై చేయడం అని రాలేదు. సో ఇక్కడ చూద్దాం ఇప్పుడు. ఓకే, సాల్వింగ్ v u వచ్చేసి ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 80 కిలోమీటర్స్ పర్ అవర్. దీన్ని ఇంటూ 5/18 చేస్తే మీటర్స్ పర్ సెకండ్ వస్తుంది. ఎంత అవుతుంది అప్పుడు? 2 9 240 ఓకే, 5 4 20, 200/9, 9 2 18, 9 2 18, 22.22 చిల్లర. ఓకే, u ఈజ్ ఈక్వల్ టు 22.22. ఓకే, అలాగే v ఫైనల్ వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు 60 ఇంటూ 5/18, 6 3 6 10 50/3, 3 1 3 3 16.66. ఓకే, 16.66. ఓకే, v ఈజ్ ఈక్వల్ టు 16.66. ఓకే, మనకు టైమ్ ఈజ్ ఈక్వల్ టు 5 seconds అని ఇచ్చేసాడు. ఓకే, v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ 80. v అని అంటే ఎంత? 16.66. 16.66 ఈజ్ ఈక్వల్ టు u వచ్చేసి ఎంత? 22.22 ప్లస్ a ఇంటూ టైం వచ్చేసి 7. యాక్సిలరేషన్ ఇదే 22.22 కదా. ఇనిషియల్ వెలాసిటీ ఓకే 22.22, 12 11 6 పోతే 6, 11 6 పోతే 5, 11 6 పోతే 5 మైనస్ 5.66 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ 7 వచ్చింది ఇక్కడ. 7 ఇంటూ 11 వస్తుంది. 11.12 మీటర్స్ పర్ సెకండ్. ఎంత ఆన్సర్? 11.12. ఎందుకంటే ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ 0 చిల్లర వస్తుంది, కానీ ఇక్కడ ఇంకా 112 అంతకంటే లేదు కాబట్టి ఇదే ఆన్సర్. ఓకే, నెక్స్ట్, వాట్ డస్ ద ఏరియా అండర్ వెలాసిటీ టైమ్ గ్రాఫ్ రిప్రజెంట్స్? ఓకే, వెలాసిటీ, ఇదేమో వెలాసిటీ, ఇదేమో టైం అనుకుందాం. ఓకే, వెలాసిటీని కింద వేద్దాం. ఇది వెలాసిటీ, ఇది టైం. ఓకే, టైం పెరిగేది. వాట్ డస్ ద ఏరియా అండర్ వెలాసిటీ అండ్ టైం గ్రాఫ్? టైం 0 నుంచి స్టార్ట్ అయింది, వెలాసిటీ పెరుగుతా వెళ్తూ ఉంది. ఓకే, వెలాసిటీ ఇంటూ టైం ఈజ్ ఈక్వల్ టు v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ 80. ఇది కాదు,
నాకు తెలిసి డిస్టెన్స్ అనుకుంటా డిస్ప్లేస్మెంట్ అవుతుంది, వెలాసిటీ ఇంటూ టైం డిస్ప్లేస్మెంట్ అవుతుంది అనుకుంటా. డిస్ప్లేస్మెంట్ ఓకే, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఏ ట్రైన్ స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ అటైన్స్ ఎ వెలాసిటీ ఆఫ్ 72 km/h in 5 minutes, assuming that the acceleration is uniform. Okay, the distance traveled by train for the above velocity. ఓకే, ఫస్ట్ మనం యాక్సిలరేషన్ ఈజ్ యూనిఫామ్ అన్నాడు. అజ్యూమింగ్ దట్ ద యాక్సిలరేషన్ ఈజ్ యూనిఫామ్, రెస్ట్ అటైన్స్ వెలాసిటీ ఆఫ్ 72 km/h in 5 minutes. ఓకే, ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైం u ప్లస్ 80. u అనేది ఇనిషియల్ అటైన్స్ ఫ్రమ్ రెస్ట్ అని అన్నాడు. రెస్ట్ అని అంటే 0, u అనేది 0. v ఈజ్ ఈక్వల్ టు యాక్సిలరేషన్ ఈజ్ యూనిఫామ్ అన్నాడు. a ఇంటూ టైం 5 minutes, వెలాసిటీ 72 అన్నాడు. ఫైనల్ వెలాసిటీ 72 km అన్నాడు. టైం వచ్చేసి 5 minutes ఉంది. ఆ మినిట్స్ని మనం హవర్లోకి మార్చేద్దాము, ఇది కిలోమీటర్స్లో ఉంది కాబట్టి. a ఇంటూ 5/60. ఓకే, 5 1 జా 5 12 జా 5 1 జా 5 12 జా a ఈజ్ ఈక్వల్ టు ఓకే 5/60 minutes. ఫైవ్ మినిట్స్ కదా, అవర్స్ 1/12 అయింది, 5/12. a ఇంటూ t వచ్చేసి 5 minutes. ఓకే, ద డిస్టెన్స్ ట్రావెల్ బై ట్రైన్ ఫర్ ద అబోవ్ వెలాసిటీ. Distance traveled by the train for above velocity. Now v is equal to u plus at వాడాలి, బట్ ఇక్కడ ఈ క్వశ్చన్ ఎలా చేయాలని నాకు కరెక్ట్ క్లారిటీ రావట్లేదు. లెట్స్ సి. ఓకే, వాడు ఎలా చేస్తాడో చూద్దాం, నాకు కరెక్ట్ రావట్లేదు. ఓకే, ఇనిషియల్ వెలాసిటీ 0 అదే అనుకున్నాము, ఫైనల్ వెలాసిటీ v72 అనుకున్నాము. ఓకే, 72 నాడు మీటర్స్/సెకండ్లో కన్వర్ట్ చేశాడు. టైం 5 minutes వేసాడు, 5 secondsలోకి చేశాడు. ఓకే, v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ 80 వాడాడు. ఓకే, సో ఇలాగే చేసి చూద్దాం. 20 ఈజ్ ఈక్వల్ టు 0, u ప్లస్ a ఇంటూ 5 6 30 300. ఓకే, a ఈజ్ ఈక్వల్ టు 20/300 అవుతుంది. అప్పుడు 2 ఇంటూ 1/15. a ఈజ్ ఈక్వల్ టు 1/15, యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు 1/15 వచ్చింది a. ఈ a తోటి మనం ఏం చేయాలి, డిస్టెన్స్ ట్రావెల్ బై ట్రైన్ ఫర్ ద అబోవ్ వెలాసిటీ ఈజ్ డిస్టెన్స్ ట్రైన్ ఫర్ అబోవ్ వెలాసిటీ. ఓకే, a ఈజ్ ఈక్వల్ టు 1/15 వచ్చింది. మరి 1/15 యాక్సలరేషన్ 1/15 meters/second. ఓకే, 1/15. ఓకే, ఓకే, నాకు తెలిసి ఓన్లీ a ఇంటూ t అనుకుంటా. 5 కదా, 1/15 ఇంటూ 5 చేస్తే 5 3 జా, లేదా a/t యాక్సలరేషన్ బై టైం చేయాలా? యాక్సలరేషన్ బై టైం చేసినా సరే అది తేడా కొట్టుద్ది. బట్ 5 ఇంటూ 3 చేస్తే 3 రావాలి ఆన్సర్. మరి ఆన్సర్ ఏమొచ్చింది ఇక్కడ సరిగ్గా మెన్షన్ చేయాలి ఈ క్వశ్చన్ కూడా. ఒక్క నిమిషం, ఐ విల్ బి బ్యాక్. ఓకే గైస్, మనం ఇంకొక ఫార్ములా గుర్తుంచుకోవాలి. s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ ½ at². ఈ ఫార్ములా గుర్తుంచుకోవాలి. ఇక్కడ s వచ్చేసరికి డిస్టెన్స్, u వచ్చేసరికి ఇన్స్టెంట్ వెలాసిటీ, a వచ్చేసరికి యాక్సిలరేషన్. అదే మనం a ఈజ్ ఈక్వల్ టు 1/15 వచ్చింది కదా, నేను ఇక్కడ ఏం కనిపెట్టాను అనుకున్నా అదే అనమాట. సింపుల్ క్వశ్చన్, సింపుల్ ఆన్సర్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం. s ఈజ్ ఈక్వల్ టు u అంటే ut అంటే 0 కాబట్టి 0 ప్లస్ ½ ఇంటూ a వచ్చేసి 1/15 వచ్చింది కదా, ½ ఇంటూ ఒక్క నిమిషం, ½ ఇంటూ at². t వచ్చేసి 5 minutes కదా, 5 ఇంటూ 60 హోల్ స్క్వేర్. ఓకే, అంతే. ఓకే, s ఈజ్ ఈక్వల్ టు 1/30 ఇంటూ 5 6 30, 300 ఇంటూ 300. ఓకే, 30 పోతే ఇది 10, 3000 మీటర్స్. s ఈజ్ ఈక్వల్ టు 3000 meters, సో అంటే 3 kilometers. ఆన్సర్ 3 kilometers అలాగనమాట. ఎగ్నైట్, సారీ గైస్, వెరీ వెరీ సారీ, సమ్ ప్రాబ్లమ్, వెరీ వెరీ సారీ. ఓకే, the brakes applied to a car to produce an acceleration of 6 meters per second square in the opposite direction to the motion if the
car takes 2 seconds to stop after the application of brakes. The distance it travels during this time. Okay, the brakes applied to car produce an acceleration of 6 meters per second square in the opposite direction. Okay, the car takes 2 seconds to stop. Okay, after the application of brakes, the distance it travels during this time. Okay, a is equal to 6 meters per second square, 6 meters వచ్చేసింది. డిస్టెన్స్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 2 seconds వచ్చింది. In the opposite direction with motion, if the car takes 2 seconds to stop after application of brakes, v is equal to u plus at. ఇక్కడ ఫైనల్ వెలాసిటీ 0 అన్నాడు, ఇది 0 ఈజ్ ఈక్వల్ టు u. ఇనిషియల్ వెలాసిటీ ఎంత, u ప్లస్ a వచ్చేసి 6 ఇంటూ టైం ఎంత 2 seconds ఇంటూ 2. ఓకే, u ఈజ్ ఈక్వల్ టు -12. ఇనిషియల్ వెలాసిటీ -12 ఎలాగ అవుతుంది? సో ఈ ఈక్వేషన్ తప్పే. నాకు తెలిసి s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్ చేయాలనుకుంటా. అండ్ ఇనిషియల్ s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్, ఇక్కడ కూడా అదే వాడాలనుకుంటా. ఆ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసిందని, ut s ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ హాఫ్ at స్క్వేర్, హాఫ్ ఇంటూ 6 ఇంటూ టైం వచ్చేసి ఎంత 2 కదా 4, 2 2 12 meters అవుద్ది ఆన్సర్. 12 meters నాకు తెలుసు అంతే. యా, u ఈజ్ ఈక్వల్ టు 12 meters. ఓకే, వేర్ u ఈజ్ ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ ఎట్ టైమ్ t ఈజ్ ఈక్వల్ టు 0 seconds. సో ఇక్కడ టైం 0 seconds, ఇనిషియల్ వెలాసిటీ. ఓకే, టైం 0 seconds, u ఇనిషియల్ వెలాసిటీలో ఉన్నప్పుడు 0 seconds, అప్పుడు టైం ఏం అప్లై లేదు. తర్వాత బ్రేక్ అప్లై చేసినప్పటి నుంచి ఈ యాక్సలరేషన్ ఇంత వర్కౌట్ అయింది. ఓకే, అలాగా అర్థం చేసుకోండి. ఈ ఫిజిక్స్ అంటే ఇంత దరిద్రంగా ఉంటుంది, ఏం చేస్తాం మనం, అలా భరించాల్సిందే. If an object moves in circular path, ఇలాగా. ఓకే, of its uniform, the motion is called uniform circular motion. With uniform, if an object moves in a circular path with uniform speed, the motion is called uniform circular motion. నాకు తెలిసి యూనిఫామ్ స్పీడ్ ఒక సర్కిల్లో మూవ్ అవుతుంది యూనిఫామ్ స్పీడ్, లైక్ ప్లానెట్ సూర్యుడు చుట్టూ తిరిగినట్టు. ఓకే, an artificial satellite is moving in a circular orbit. Okay, an artificial satellite is moving in a circular orbit. ఇది ఓకే, of radius 4.225. ఓకే, రేడియస్ వచ్చేసరికి 42250. ఓకే, the speed of the satellite if it takes 24 hours to revolve around the earth. ఓకే, 24 hours to revolve around the earth. ఓకే, 2 pi r by 24 ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ వస్తుంది. మరి 2 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ ఎంత 42250 బై 24. ఓకే, ఈ 7 కింద వేసేసుకుందాము. 22 కదా, 2తో పోతుందా? యా, 2 12 2 11 2 1 2 6 కదా, 3తో పోద్దా, ఇది 4 + 2 6 ప్లస్ 4 4 8 8 + 5 13, 3 తోటి పోదు. ఓకే, 6 7 ఉంది, 7తో పోతుందా? 7 6 42, 7 తోటి పోవట్లేదు, ఇది డాష్లో వచ్చేటట్టు ఉంది. ఓకే, 11 ఇంటూ, సో ఆన్సర్ వచ్చేసి 11 ఇంటూ 42250 బై 42 రఫ్లీ 42 1 0 0 0. ఓకే, 42 రఫ్లీ 1000, 11 10 11 ఇంటూ 1000 meters per square. అబ్బో, ఇది కూడా మీటర్స్ పర్ సెకండ్ ఎక్కడ మనం చేయలేదు. ఓకే, 2 pi r కిలోమీటర్స్ పర్ సెకండ్ అన్నాడు. ఓకే, 11,000 బై 60 minutes ఇంటూ 60 seconds 0 0 0 0. ఓకే, 110 బై 36. ఓకే, 36 110 36 36 2 72, 10లో నుంచి 2 పోతే 8, 9లో నుంచి 7 పోతే 228 వచ్చింది. ఓకే, 2తో స్టార్ట్ అవుద్ది. సో 2.22, 2 కంటే కొంచెం ఎక్కువే ఉండాలి. ఎందుకు అంటే మనం ఇక్కడ రఫ్లీ తీసుకున్నాం. సో 2.22 బెటర్ అనుకుంటున్నా. యా, 3.073. యా, నా ఎస్టిమేషన్ రాంగ్ అయింది, బట్ ఓవరాల్గా చేయాల్సింది అదే 3.073. Which of the following is an example of uniform circular motion? The movement of
సెకండ్ హ్యాండ్స్ ఆఫ్ ఏ వాచ్. సెకండ్ హ్యాండ్స్ ఆఫ్ ఏ వాచ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్, ఒక సెకండ్కి వచ్చి ఈక్వల్ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది, ఇది కరెక్టే. ద మూమెంట్ ఆఫ్ కార్ అండ్ హైవర్స్ కాదు, ఇది కాదు. ద మూమెంట్ ఆఫ్ క్లోత్స్ ఇన్ డ్రయర్ అండ్ వాషింగ్ మెషిన్, ద మూమెంట్ ఆఫ్ ప్యాసింజర్ క్యాబినెట్ జెయింట్ వీల్, కాదు, ఈ రెండు కాదు, ఓన్లీ ఇది ఒక్కటే. ద మూమెంట్ ఆఫ్ సెకండ్ హ్యాండ్స్ ఆఫ్ ఏ వాచ్. ఇన్ సైన్స్ ఏ పుష్ ఆర్ పుల్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్. ఒక ఆబ్జెక్ట్ని పుష్ చేయడం లేదా పుల్ చేయడం, దాన్ని ఏమంటారు? ఫోర్స్, ప్రెజర్, యాక్సిలరేషన్, వెలాసిటీ. వెలాసిటీ అంటే పుష్ పుల్ చేయడం కాదు, యాక్సిలరేషన్ అంటే పుష్ చేయొచ్చు, ఎందుకంటే ఒక సడన్గా ఉంది, జప్ అని యాక్సిలరేషన్ కొడితే జయ్యని ఉరుకుద్ది, సో యాక్సిలరేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రెజర్ అంటే క్రష్ చేయడం, అది కాదు. పుష్, ఫోర్స్ అనేది ఇంకా బాగా యాక్ట్ అవుతుంది, లైక్ ఒక ఫోర్స్ ఉంది, దాని మీదకి మనం ఒకటి ఇది పుష్ చేస్తున్నాము, ముందుకు జరుగుతుంది, ఫోర్స్ అనేది బాగా యాక్ట్ అవుతుంది. ఫోర్స్ ఈజ్ ది కరెక్ట్ సెట్ ఆన్సర్. వెలాసిటీ ఇస్ ద స్పీడ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ గివెన్ ఇన్ ద గివెన్ డైరెక్షన్. యాక్సిలరేషన్ ఇస్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ, మనకు తెలిసిందే. అండ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ, గుర్తుంచుకోండి. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ, అది గుర్తుంచుకోండి, అది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్, ప్రెజర్ ఈజ్ ద ప్రెజర్ డిఫైన్డ్ యాజ్ ద ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా, ఓకే. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్, వెన్ టూ ఈక్వల్ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఆన్ ఎ బాడీ అండ్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్, ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఎ బాడీ బికమ్స్ ఏంటి? వెన్ టూ ఈక్వల్ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఆన్ ఎ బాడీ అండ్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్, ఓకే. ఒక ఫోర్స్ ఉంది, ఒకటి ఇటు సైడ్, ఒకటి ఇటు సైడ్, ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఎ బాడీ బికమ్స్ జీరో. ఈక్వల్ ఫోర్స్, ఇది ఈక్వల్ అయితే అది ఎటు జరగదు, సో నెట్ ఫోర్స్ బికమ్ జీరో, అంతే. When force resists the relative motion between two surfaces is called. When a force resists the relative motion, like ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది, ఈ డబ్బా ఉంది, దీన్ని ఇలా పుష్ చేస్తున్నాం, ఇక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది. అదే సేమ్ ఇదే కేసులో ఒక సర్కిల్ బాల్ ఉంది, దాన్ని ఇలా పుష్ చేస్తాం, ఈజీగా దొరుకుతుంది, ఎందుకంటే ఇక్కడ ఫ్రిక్షన్ తక్కువ, సో ఇక్కడ ఫ్రిక్షన్ ఎక్కువ. సో రెసిస్టెన్స్ అంటారా, కన్విక్షన్ అంటారా, ఫ్రిక్షన్ అంటారా అంటే దాని ఆ ఫోర్స్ని ఏమంటారు అంటే ఫ్రిక్షన్ అంటారు. ఈ మోషన్ అపోజ్ చేయడం, ఇది మూవ్ చేయడానికి కష్టం అవుతుంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ ఫ్రిక్షన్, దాన్నే ఫ్రిక్షన్. క్వశ్చన్ అదే చెప్పింది, ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాస్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ యాజ్ అన్ ఆబ్జెక్ట్ రిమైన్స్ ఇన్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ యూనిఫామ్ మోషన్ ఇన్ స్టేట్ అన్లెస్ కంపేర్ టు చేంజ్, ఓకే. ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయకపోతేనే కానీ అది కదలదు, దాన్ని ఏమంటారు? న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషనా, థర్డ్ లా ఆఫ్ మోషనా, సెకండ్ లా ఆఫ్ మోషనా? ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ కాదు, థెర్మోడైనమిక్స్ సంబంధించింది కాదు, నేనైతే ఫస్ట్ లా ఆఫ్ మోషన్ అనుకుంటున్నా. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ, ఫస్ట్ లా ఆఫ్ మోషన్, ఓకే. ఇంప్లైస్ దట్ చేంజ్ ఇన్ డైరెక్షన్ ఆల్ బై దెమ్సెల్ఫ్, ఓకే. ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ అవ్వాలంటే ఫస్ట్ లా. సెకండ్ లా వచ్చేసరికి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ, ఓకే. థర్డ్ లా వచ్చేసరికి ఫర్ యాక్షన్ దెర్ ఈస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్. ద ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ప్రొవైడ్స్ ఎ రిలేషన్ బిట్వీన్ డిస్ప్లేస్మెంట్ అండ్ టైమ్, వెలాసిటీ అండ్ టైమ్. నాకు తెలిసి డిస్ప్లేస్మెంట్ అనుకుంటున్నా, వెలాసిటీ, ఓకే, డిస్ప్లేస్మెంట్ కాదు, ఓకే. ఒక ఆబ్జెక్ట్ దాని యొక్క ఫోర్స్ యాక్ట్ చేస్తే మూవ్ అవుతుంది, అదేంటంటే వెలాసిటీ అనేది అప్లై చేస్తేనే మూవ్ అవుతుంది, ఓకే. వెలాసిటీ. ఎన్ ఆబ్జెక్ట్ విత్ గ్రేటర్ డాష్ హ్యాస్ గ్రేటర్ ఇనర్షియా, ఎన్ ఆబ్జెక్ట్ విత్ గ్రేటర్ మాస్ హ్యాస్ గ్రేటర్ ఇనర్షియా. ఇప్పుడు ఒక ఐటెం ఉంది, ఇంత చిన్న ఈక ఈజీగా ఎగురుకుంటూ వెళ్ళిపోద్ది, అదే ఇంత బరువు బస్తా ఎగరలేదు, అదే ఇది మాస్. ఇనర్షియా అంటే ఇదే. ఇట్స్ అ ప్రాడక్ట్ ఆఫ్ బాడీ బై వర్చు ఇట్స్ అపోజెస్ ఎనీ ఏజెన్సీ దట్ అటెంప్ట్స్ టు పుట్ ఇట్ ఇన్ మోషన్, ఓకే, అదే ఇది. ద ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ ఇస్ నోన్ యాజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ మాస్ ఇంటూ వెలాసిటీ, ఓకే. మాస్ ఇంటూ వెలాసిటీ, ఇంపల్సు, మొమెంటము, పవర్, వర్క్, ఓకే. మాస్ ఇంటూ మాస్ అంటేనేమో వెయిట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఇంటూ వెలాసిటీ స్పీడ్, మొమెంటం కిందకే వస్తుంది, మొమెంటం. చూసారు కదా, బొమ్మ వేసుకొని చూడండి అర్థమవుతుంది. SI unit is kilogram meters per second square. Kilogram meter per second square. Second power -1, okay. Kilogram meters per second. Kilogram meter per second, అది గుర్తుంచుకోండి. P is equal to MB, force. Momentum అంటే P అనమాట, అది గుర్తుంచుకోండి. The SI unit of momentum is kilogram meter per second, అది ఇందాకే చేసాం, kilogram meter per second. 1 Newton unit of force is equal to 9.8 kilograms of మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. అదే అనుకుంటున్నా, నాకు గుర్తులేదు, మీకు ఏందో చూసండి. ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. 1 కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, ఓకే. 1 ఫోర్స్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1 kg మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, ఓకే.
In a cricket, while catching a fast moving ball, a fielder on the ground pulls his hands backward with the moving ball to reduce the velocity to zero. The act represents, okay? ఒక బాల్ని మనం క్యాచ్ చేసేటప్పుడు చేతుని కొంచెం వెనక్కేస్తాం కదా, అది దాన్ని ఏలా కిందకు అంటారు. ఓకే, ఫస్ట్లో ఏమో ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ చేసేంత వరకు ఆ ఆబ్జెక్ట్ రెస్ట్ నుంచి కదలదు. రెస్ట్లో ఉన్న పొజిషన్ కదలాలంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ యాడ్ చేయాలి, అది ఫస్ట్ లా. ఓకే, సెకండ్ లా వచ్చేసరికి ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్, అది గుర్తుంచుకోండి ఫోర్స్. థర్డ్ లా వచ్చేసరికి ఫర్ ఈచ్ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఓకే, ఒకటేమో ఇలాగ వెళ్తుంది బాల్, మన చెయ్యిని కూడా దీంతో పాటు ఇలాగే కదుపుతున్నాయి ఈక్వల్లీ, సో జీరో చేయడానికి. సో న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్, అదే న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్. ఓకే ఓకే, థర్డ్ లా ఆఫ్ మోషన్ అయితే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ, నేను కన్ఫ్యూజ్ అయ్యా. థర్డ్ లా ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ అది. సెకండ్ లా వచ్చేసరికి ఫర్ ఈక్వల్ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్, అంతే. ఓకే, అది గుర్తుంచుకోండి. మాస్ అండ్ యాక్సలరేషన్. ఓకే, it states the rate of change of momentum of object is proportional to the applied force. And okay, F is equal to ma నే, అది F is equal to ma నే. మా ఫిజిక్స్ ఇంత దరిద్రమైన కష్టంగా ఉంటుందని అనుకోలేదు గాయస్, నేను సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు క్వశ్చన్స్, ఏదో టపా వీడియో చేయాలి కాబట్టి చేస్తున్నా, వెరీ వెరీ సారీ, క్షమించండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆఫ్ న్యూటన్స్ లాస్ ఎక్స్ప్లెయిన్స్ ద రీకాయిలింగ్ ఆఫ్ ఎ గన్ వెన్ ఎ బుల్లెట్ ఈస్ ఫైర్డ్. ఇది చూడండి, మనం ఒక గన్ కాల్చినప్పుడు కొంచెం వెనక్కి పుష్ అవుతుంది, అది ఎందుకు? ఇందాకే చెప్పే కదా, థర్డ్ లా. For equal action, there is an equal and opposite reaction. For every action, there is an equal and opposite reaction. Newton's third law of motion. To every action, there is an equal and opposite reaction at third law. Okay. What is the SI unit of force? Newton. Second. Okay. Sorry. Which of the following is a wrong example of friction? Friction యొక్క wrong example. Washing machine pushed along the floor. Okay. వాషింగ్ మెషిన్ ఫ్లోర్ మీద నుంచి పుష్ చేస్తున్నాం, ఫ్రిక్షన్ ఉంటుంది. రాంగ్ ఎగ్జాంపుల్ కాదు, రైట్ ఎగ్జాంపుల్. స్లెడ్ స్లైడింగ్ అక్రాస్ స్నో. ఓకే, స్నో మీద జారుతుంది, ఇది ఇక్కడ ఫ్రిక్షన్ స్లో ఉంది, ఇది కొంచెం అవ్వచ్చేమో అనుకుంటున్నా, రౌండ్ అప్ చేద్దాం, చూద్దాం. ఏ పర్సన్ స్లైడింగ్ డౌన్ ఏ స్లైడ్, ఆడు దొర్రుతున్నాడు, ఇక్కడ కూడా ఫ్రిక్షన్ ఉంటుంది. ఓకే, ఏ పర్సన్ లిఫ్టింగ్ ఏ హెవీ ఆబ్జెక్ట్, ఇక్కడ ఫ్రిక్షన్ లేదు. ఓకే, పట్టుకుని గ్రిప్లో ఫ్రిక్షన్ ఉంటుంది, బట్ స్టిల్ ఇది డైరెక్ట్గా పర్సన్ లిఫ్టింగ్ హెవీ ఆబ్జెక్ట్ ఈస్ రాంగ్. ఓకే, చూడండి, ఏ పర్సన్ లిఫ్టింగ్ ఈజ్ నాట్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్రిక్షన్ బికాస్ దెర్ ఇస్ నో రిలేటివ్ మోషన్ బిట్వీన్ టూ సర్ఫేసెస్. ఓకే, అతని చెయ్యికి ఆ రాడ్కి రిలేటివ్ మోషన్ లేదు, సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే ఓకే గైస్, ఇంతటితో అయిపోయింది ఈరోజు వీడియో. ఐ హోప్ మీరంతా ప్రాక్టీస్ చేస్తారనుకుంటున్నాను. నా వీడియోగా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఐఎమ్ ఆస్కింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. బై బై.